హలో ఆల్, నేనైతే మరి యొక్క రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. చూశారు కదా, ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీ ప్రాసెస్ ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫిష్ కర్రీ కోసం నేను 2.5 kg ఫిష్ని తీసుకున్నాను. ఈ ఫిష్ చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పులుసు కోసం నేనైతే ఇంత చింతపండుని తీసుకున్నాను. ఈ క్వాంటిటీ కాకుండా కొంచెం పులుపు ఎక్కువ తినాలనుకుంటే కనుక మీరు ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి. ఇది మన గ్రేవీ కావాలనుకున్న క్వాంటిటీని బట్టి మీరు కట్ చేసుకోండి. నేను 2.5 kgకి 3 ఆనియన్స్ తీసుకున్నాను, ఒక టొమాటో, కొత్తిమీర అండ్ చింతపండు పులుసు. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం దగ్గర పెట్టుకొని ఈ ఫిష్ కర్రీ ఎలా కలపాలో నేర్చుకుందాం. చూడండి, ఫిష్ ఇలా ఫ్రెష్గా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ మిర్చి ముందుగా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న లెమన్ ముక్క పిండుకోవాలి. లెమన్ పిండుకుంటే ముక్కలు గట్టిగా ఉంటాయి. తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఉప్పు చూసేసుకోవాలి, ఎందుకంటే చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తాం కాబట్టి దాన్ని బట్టి క్వాంటిటీ మనం ఎస్టిమేట్ చేసి వేసుకోవాలి. అండ్ తగినంత కారం వేసుకోవాలి. ఫిష్ కర్రీలో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది. చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఫిష్ కర్రీ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, సో చూసి వేసుకోండి. మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా చూసి యాడ్ చేసుకోవాలి. అలా కాకుండా కొంచెం అటు ఇటు అయినా కూడా టేస్ట్ బాగుండదు. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం ఇవన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా మ్యారినేట్ చేయాలి. ముక్కలకి పడితే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ చివరిగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల వలన కర్రీ అనేది నీచు స్మెల్ రాకుండా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా చక్కగా హ్యాండ్తో కలిపితే ప్రతి ముక్కకి మసాలా అనేది అంటుతుంది. అలా కాకుండా స్పూన్తో గంటెలతో కలిపితే కనుక మసాలా అక్కడక్కడ ఉండిపోయి ముక్కకి పట్టకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా అయితే ముక్కలు కలిపేసుకున్నాము. ఈ ముక్కల్లో నానబెట్టిన చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. అది టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదండి, పులుపు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకోవచ్చు. ముక్కలు ఇలా మునిగేంత వరకు చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. ముక్కల కింద మసాలా ఉంటుంది కాబట్టి ఇలా ముక్కలను చింతపండు పులుసు వేసిన తర్వాత కదిపి అప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయింది. అండ్ మనకి సైన్ ఏంటి అంటే ఈ చుట్టూ ఆయిల్ ఉంది కదా, సో ఆయిల్ అలా మనకి పైన ఫ్లోట్ అయితే కనుక కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.
సో ఫైనల్గా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాం. నా సబ్స్క్రైబర్స్కి అండ్ న్యూ సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరి ఒక రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం.